ఏం పంతులు గారు, నాకు ఒక ఇది ఉంది. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అండి? ఇవన్నీ కూడా శాలివాహన శకం 1674 దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి దేవాలయం 1674లో కట్టారు. ఈ దేవాలయం ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో మనకి 7 వాహనాలు ఉన్నాయి. ఈ 7 వాహనాలు కూడా గజ, గరుడ, ఆంజనేయ, హంస, సర్పవాహనం, అశ్వవాహనం, నందీశ్వర వాహనం. ఈ 7 వాహనాల మీద కూడా ఇక్కడ ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఉపాలయాలకి అన్నిటికీ కూడా వాటిని కూర్చోబెట్టి స్వామివారి ఉత్సవం మనకి మహాశివరాత్రి నాడు రాత్రి, అంటే రాత్రి లింగోద్భవం సమయం అయిపోయిన తర్వాత ఇప్పుడు వేకువజామున 3 గంటలకి ఈ సప్తవాహనములు కూడా తిరువీధి ఉత్సవంగా ఈ దేవాలయంలో ఉన్న ఉపదేవాలయాలు, రాముడి దేవాలయం ఉన్నారు, విఘ్నేశ్వర స్వామి ఉన్నారు, జగన్నాథ స్వామి దేవాలయం ఉంది, అదేవిధంగా నవగ్రహ దేవాలయం ఉన్నది, బ్రహ్మరాంబికా సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది, వేణుగోపాల స్వామి వారి దేవాలయం ఉంది, అమ్మవారు. ఈ ఉపదేవాలయాల తాలూకా ఉత్సవమూర్తులన్నీ కూడా ఈ వాహనాల మీద కూర్చోబెట్టి ఆ వేకువజామున స్వామివారిని ఊరేగింపుగా తీసుకుని వెళతాం. ఈ విధంగా ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి నాడు 7 వాహనాలు తీయడం జరుగుతుంది. అదేవిధంగా వార్షిక కళ్యాణోత్సవం మనకి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి. ఆ రోజు స్వామివారి తాలూకా సర్పవాహనం. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి అంటే ఎప్పుడు? జ్యేష్ఠ మాసంలో ఏకాదశి. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి అంటే జ్యేష్ఠ మాసంలో ముందు వచ్చినటువంటి ఏకాదశి. స్వామివారి తాలూకా వార్షిక కళ్యాణోత్సవం ఆ సమయంలో 7 రోజులు జరుగుతుంది. ఈ 7 రోజులు కూడా ఒక్కొక్క వాహనం, రోజుకు ఒక్కొక్క వాహనం మీద స్వామివారిని ఊరేగింపుగా శ్రీకాకుళం నగర వీధుల్లోని ఊరేగింపు చేసి స్వామివారిని ఆ రోజు ఆ ఉత్సవం తాలూకా ప్రాశస్త్యత ఏమిటనేటువంటిది అక్కడ స్వామివారి తాలూకా 7 రోజులు కూడా కళ్యాణోత్సవం ఇక్కడ జరుగుతుంది. ఆ విధంగా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి అంటే 2 సార్లు సంవత్సరం ఈ వాహనాల తలకు ఉపయోగం ఉంటుంది. అయితే ఇవి తోముతుంటారా మధ్య మధ్యలో? ఇవన్నీ కూడా ప్రతి శివరాత్రి తీసుకెళ్ళినప్పుడు వీటికి శుభ్రం చేసి వాటికి పాలిష్ అనేటువంటి పెట్టించి అవన్నీ అంటే మెరుగు పెట్టిస్తారు. అదే అంటే ఇంత పాతవి కానీ కొత్తలో మెరుగుస్తున్నాయి కదా, అందుకే అడిగాను. ప్రతి 6 మాసాలకు ఒకసారి మెరుగు పెట్టడం వల్ల మీకు ఇక్కడ బ్రాహ్మణులే మెరుగు పెడతారండి. ఇక్కడ సరాబులేనా? 7 పంతులు గారు మీరే? ఏం అదృష్టం పంతులు గారు. ఇక్కడ లైట్ వేయండి. లైట్ వేస్తే స్వామివారి తాలూకా శిలాశాసనం ఎప్పుడు చెక్కారనేటువంటి మీకు తెలుస్తుంది. స్వామి తాలూకా అది ఇలా గరుత్మంతుల మీద కూడా ఇక్కడ ఉంటుంది. అది లైట్ వేస్తే అది మీకు ఫోటోగ్రఫీలో సెట్ అవుతుంది.